ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పాటను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాం. ఓన్లీ కెమెరామెన్స్ మాత్రమే ఇక్కడ ఉండాలండి. కొంచెం దయచేసి ఫోన్లు కొంచెం అందరూ కూడా సైడ్ జరగాలండి, ఎందుకంటే కెమెరాస్ కి ఇబ్బంది ఉంటుంది. మరి కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరు ముందుకు రావద్దండి, కొంచెం అందరూ సైడ్ గా ఉండాలి. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి రామన్న చేతుల మీదుగా, మా అక్క చెల్లెళ్ళ చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మరి కేక్ కటింగ్ జరుగుతాం మనము. ఒక్కసారి మహిళలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అడ్డంగా ఎవరు రావద్దండి, కొంచెం అందరూ కూడా పక్కకు ఉండాలి దయచేసి. అన్న ప్లీజ్ అన్న, అందరూ ఇంత చక్కగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంచిగా చాలా చక్కగా జరిపిస్తున్నారు. మరి ఇంత మంచి వేడుకలను జరిపిస్తున్నందుకు మరి అక్కగారికి, అదేవిధంగా అన్నగారికి, అక్కగారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి మరి అక్కగారికి, మరి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రామన్న చేతుల మీదుగా కేక్ కటింగ్ జరుగుతుంది. ఒక్కసారి రాష్ట్ర ఉత్తమ మహిళా పురస్కారాలు కూడా ఉన్నాయండి. మరి వారికి కూడా ఇక్కడికి స్టేజ్ పైకి ఇన్వైట్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో వారికి అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. గట్టిగా చెప్పట్లు. సాగిపో సదా కదిలి ముందుకే పద, కన్నీటి సంద్రమైన నీ కంటి పాప దాటునా, కరుణ ఎంత ఉన్నదో పోరాటమంత ఉన్నది, కలల వెంట సాగితే కలిసి రానిదే ఉన్నది. చెదరని మనోనిశ్చయానికి శిరస్సు వంచని విజయముండునా. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ అన్నగారు కేటీఆర్ గారికి నిజంగా చాలా 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 ధన్యవాదాలు. చందనగర్ చేరిలింగంపల్లి మహిళా బృందం తరఫున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మన ఎక్స్ మినిస్టర్ గారు హలో, ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అక్క చందనగర్ మాజీ కార్పొరేటర్, మహిళలకు ఆదర్శంగా ఉంటూ మహిళలు ప్రతిపదంలో నిలవాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక రోజు ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
మహిళలందరినీ పెద్ద ఎత్తున సమీకరించి ఈరోజు అక్కలకు తమ్మునిగా, చెల్లెళ్లకు అన్నగా, అమ్మలకు కొడుకుగా ఉన్నటువంటి మనందరికీ యూత్ ఐకాన్ రామన్నని కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత అక్క మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి గారిని వహించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఒక రోజు ముందే మనం మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేటీఆర్ గారికి, కృష్ణారావు గారికి, సబితమ్మ గారికి, సునీతమ్మ గారికి, సింధు గారికి, సాయిబాబా గారికి, మాధవరం రంగారావు గారికి, పాండురంగ రెడ్డి గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నేను ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నాను అంటే దానికి కేవలం రామన్ననే కారణం. ఎందుకంటే 2016లో ఒక మహిళగా రాజకీయంగా అరంగేట్రం చేపించి నాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఈరోజు రామన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే అన్ని రంగాల్లో ముందుండాలి, అందరితో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి నేను ఈరోజు రామన్న నాకు టైం ఇచ్చి మహిళా దినోత్సవం ఇక్కడ మన చందానగర్ లో వేసుకుందామని చెప్తే రెడీ అన్నా నేను చేస్తానని చెప్పేసి స్టేట్ వైడ్ గా 33 జిల్లాల నుంచి మహిళలందరినీ అవార్డీస్ కూడా పిలిచి వారికి రామన్నతో సన్మానం చేయించాలని చెప్పేసి నేను అనుకున్నాను. దాంట్లో అన్ని వర్గాల వారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లోకో పైలట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 40 మంది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము పిలిచి ఈరోజు సన్మానం చేస్తున్నాము. కాబట్టి ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రామన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. నాకు ఇంత మంచి ప్రోగ్రామ్ కి సహకరించినందుకు ముఖ్యంగా కృష్ణాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు 2 మాటలు చెప్తాను. మీకు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో మహిళలకు అత్యంత గౌరవం దక్కింది. మహిళలకి పట్టాలు నేను కార్పొరేటర్ గెలిచిన తర్వాత అన్న మా బస్తీలలో పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అన్న అంటే అమ్మ మహిళల పేరు ఇద్దాము, మహిళలకు ఇద్దాము అని చెప్పేసి ఈ రోజు కైలాష్ నగర్ కాలనీ, వేమన వికర్స కాలనీలో పట్టాలు ఇప్పించడం జరిగింది. అలా చూసుకుంటూ పోతే మహిళలకి మహిళా భవనాలు కట్టించడం జరిగింది, మహిళలకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా షాదీ ముబారక్ ఇవ్వడం జరుగుతుంది, కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లో 6 గ్యారెంటీలు అని చెప్పి మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇవ్వలే. అత్తకొక పెన్షన్, కోడలికి ఇస్తా అని చెప్పి ఇవ్వలే. ముసలయ్యకి ఇస్తా అని చెప్పినారు, ఇవ్వలేదు. ఆడపిల్లలకి 2500 స్కూటీలు ఇస్తా అని చెప్పినారు, ఇవ్వలేదు. ఇవన్నీ మాట తప్పిన ప్రభుత్వం. కాబట్టి రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్, వచ్చేది మా కేసీఆర్ గారు, మా రామన్న గారు వస్తారు. మేము కంఠాపరంగా చెప్తున్నాము, మా గవర్నమెంట్ లో ఇంతకు ముందు ఏదైతే మహిళలకి స్వేచ్ఛ ఇచ్చినామో మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉంటది అని చెప్పేసి కోరుకుంటూ అన్న నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను కార్పొరేటర్ గా గెలిచేటప్పుడు మహిళలందరూ కూడా ఒక మహిళా భవనం అడిగినరు. నేను కొట్లాడారు, కబ్జా అయిన ల్యాండ్ కూడా తీసి వాళ్ళకి నేను ఇప్పించడం జరిగి ఈ రోజు వాళ్ళు డ్వాక్రా సంఘాలు నడిపించడం జరుగుతుంది. మన గవర్నమెంట్ లో ఇంకా కావాలి అని చెప్పేసి మహిళా భవనాలకి 4000 గజాల ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క 5 సంవత్సరాలలో ఈ యొక్క ఎమ్మెల్యే ఒక ల్యాండ్ ని కబ్జాదారులకు ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ని కాపాడి ముఖ్యంగా మహిళలకి మహిళా భవనం కట్టించాలని చెప్పేసి మీకు మాట ఇవ్వాలని చెప్పేసి మా చందానగర్ డివిజన్ తరఫున నేను కోరుకుంటున్నా అన్న. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీఆర్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ నోటారెడ్డి గారు. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్స్ మినిస్టర్ గారు చేయి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి మన సహోదరి మనులు 33 జిల్లాల నుంచి కూడా విచ్చేసిండ్రు. దాంట్లో ముఖ్యంగా రైతులు నారాయణమ్మ జర ముంగట రావాలి. అదేవిధంగా చేనేత కార్మికులు అక్క జర ముంగట, అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్న ఒక అక్క, వీళ్ళందరికీ కూడా మన అన్నగారి చేతుల మీదుగా ఈరోజు గౌరవం దక్కబోతుంది. నిజంగా చందానగర్ వాసులు చాలా చాలా నారాయణమ్మ, నారాయణపేట మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ దగ్గర. ఒక్కసారి మీ ఊరి గురించి ఏమైనా మాట్లాడగలిగితే మా ఊరు నారాయణపేట, నా పేరు నారాయణమ్మ. 30 బర్రెలు కట్టిన బర్రెల నుంచే 2 సార్లు కౌన్సిలర్లా గెలిచిన. ఈ మొన్నసారి టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన, ఫస్ట్ సారి కూడా టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన. జీ రోజీ సోషల్ వర్కర్. దయచేసి మహిళలందరూ కొంచెం లైన్ లో పద్ధతిలో ఉండాలండి ప్లీజ్. దయచేసి అక్కడ క్లమ్జీగా ఉండదు అన్న దగ్గర. ఒక్కసారి కొంచెం దూరం జరిగి ఎవరి నేమ్స్ అయితే అనౌన్స్ చేస్తామో వాళ్ళే వచ్చి అవార్డు తీసుకోవాలి ప్లీజ్. దయచేసి మహిళలందరూ కూడా కొంచెం. డాక్టర్ జి రోజీ గారు సోషల్ వర్కర్, వారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ జయసుధ గారు ఎన్సీసీ ఆఫీసర్, వారు రెడీగా ఉండాలండి. హలో డాక్టర్ కవితారెడ్డి గారు, డాక్టర్ కవితారెడ్డి గారు తర్వాత రెడీగా ఉండాలి. దయచేసి మహిళలందరూ లైన్ లో ఉండాలి. కొంచెం అన్న ప్లీజ్, అన్నలు కొంచెం మీ అందరు కొద్దిగా అందరికి సైడ్ జరగాలి, ఎందుకంటే మహిళలకు ఇబ్బందిగా ఉంటది. కొంచెం ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలి. హలో డాక్టర్ కవితారెడ్డి గారు, నెక్స్ట్ కవితారెడ్డి గారు, తరువాత దివ్యారెడ్డి గారు క్లాసికల్ డాన్సర్ రెడీగా ఉండాలి. దివ్యారెడ్డి గారు క్లాసికల్ డాన్సర్. కంగ్రాచులేషన్స్ దివ్యారెడ్డి గారు. నెక్స్ట్ సాయి సింధూరా గారు, సింగర్ సాయి సింధూరా గారు తర్వాత రెడీగా ఉండాలండి. కంగ్రాచులేషన్స్ దివ్యారెడ్డి గారు. సో సాయి సింధూరా గారు సింగర్ సాయి సింధూరా, సాయి సింధు గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ మీరే. ఎస్ సింధు. ఎస్ ఓకే, యాంకర్ సాయి సింధు గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ చిన్మయి గారు, ఫిజియాలజిస్ట్ సైకాలజిస్ట్ చిన్మయి గారు. యా నెక్స్ట్ యాక్టర్ సింధు గారు రెడీగా ఉండాలి. సో యాక్టర్ సింధు గారు. ఎస్ కంగ్రాచులేషన్స్ అండి. చిన్మయి గారు సైకాలజిస్ట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ అదితి గారు బ్లడ్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారండి. బ్లడ్ బ్యాంక్ స్థాపించిండ్రు. అనేక మంది మహిళలకు కాకుండా చిన్నారులకు కూడా రాష్ట్ర స్థాయిలో చాలా మంది సహాయం చేస్తున్నారు. డాక్టర్ అతిథి గారు
అదే విధంగా ముకుందమాల గారు ఎంతో మంది ట్రాన్స్జెండర్స్ కి రాష్ట్ర ముకుందమాల గారు ఇక్కడే విజయ జ్యోతి గారు నెక్స్ట్ విజయ్ జ్యోతి గారు రెడీగా ఉండాలండి ప్లీజ్. రిటైర్డ్ జడ్జి గారు విజయ జ్యోతి గారు అండి. గత 40 సంవత్సరాల నుండి న్యాయవాదిగా సో గిఫ్ట్ సేవలు అందించారు. ఇక్కడ కొంచెం నేమ్స్ అనౌన్స్ చేసి కొంచెం రావాలండి. మిగతా వాళ్ళందరూ కొంచెం సైడ్ కు ఉండాలి ప్లీజ్. మిగతా వాళ్ళందరూ సైడ్ కు ఉండాలి. ముకుందమాల గారు ఎన్జిఓ. నెక్స్ట్ కళ్యాణి గారు డిజిటల్. తరువాత మహర్ ఫాతిమా గారు ఫ్యాషన్ డిజైనర్ గారు. మరి రెడీగా ఉండాలండి ఫ్యాషన్ డిజైనర్ మహర్ ఫాతిమా గారు. కంగ్రాచులేషన్స్ అండి ఫాతిమా గారు. సో దయచేసి తీసుకున్న వాళ్ళందరూ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి ప్లీజ్ దయచేసి. హలో. నెక్స్ట్ రాధిక గారు రెడీగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ రాధిక గారు. సునంద. నెక్స్ట్ రాధిక గారు రెడీగా ఉండాలి. రాధిక గారి తర్వాత సునంద గారు. ప్రిన్సిపల్ సునంద గారు రెడీగా ఉండాలండి. సో దయచేసి అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలండి ప్లీజ్. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళాలి ప్లీజ్ దయచేసి. ప్రతి ఒక్క రంగంలో ఎందులో కూడా మేము తక్కువ కాదంటూ మా ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క రంగంలో ఉంటున్నారు. మరి ఒక్కొక్క రంగంలో నుండి ఒక్కొక్కరిని ఎంచుకుని మరి ఈ రోజు రాష్ట్ర ఉత్తమ మహిళా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. రాధిక గారు తర్వాత డాక్టర్ సునంద ప్రిన్సిపల్ గారు వచ్చారండి. నాగనిక పోలీస్ నాగనిక గారు రావాలి. తర్వాత ఎస్ నెక్స్ట్ నాగనిక గారు పోలీస్ నాగనిక గారు. డాక్టర్ అనితా బల్లా గారు నెక్స్ట్ రెడీగా ఉండాలండి. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసినటువంటి డాక్టర్ అనితా బల్లా గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ నర్మదా గారు రెడీగా ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్. సో నర్మదా గారు రెడీగా ఉండాలి ప్లీజ్. దయచేసి కొంచెం మన మహిళలు కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలండి. అక్కడ అవార్డు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అందరికి ప్లీజ్. పిలిచిన వాళ్ళు మాత్రమే స్టేజ్ మీద ఉండాలి. మిగతా వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. వెనక్కి జరగండి. ఓకే నెక్స్ట్ నర్మదా గారు. తర్వాత అనితా బల్లా గారు. నీతారెడ్డి గారు రెడీగా ఉండాలి. నీతారెడ్డి గారి తర్వాత రెడీగా ఉండాలి. నిహారిక గారు. మహర్ ఫాతిమా గారు ఫ్యాషన్ డిజైనర్. నిహారిక గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ జాహ్నవి ట్రాన్స్ ఉమెన్ రెడీగా ఉండాలి. జాహ్నవి గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ నిహారిక గారి తర్వాత యాక్టర్ సింధు గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ జాహ్నవి. జాహ్నవి గారు నిల్వ గారు రెడీగా. నిత్య గారు జాహ్నవి గారు రెడీగా ఉండాలి ప్లీజ్. సో నెక్స్ట్ జాహ్నవి గారు. నిత్య గారు నెక్స్ట్. తరువాత శృతి హాసన్ గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ శృతి హాసన్ గారు రెడీగా ఉండాలండి ప్లీజ్. నెక్స్ట్ రోహిణి చౌహాటి గారు రెడీగా ఉండాలి. రోహిణి చౌహాటి గారు. నెక్స్ట్ నారాయణమ్మ గారు ఫార్మర్ నారాయణమ్మ గారు కూడా రెడీగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నారాయణమ్మ అయిపోయింది. ఓకే. హరిత గారు నెక్స్ట్ రెడీగా ఉండాలండి ప్లీజ్. జోష్న గారు పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేసినటువంటి జోష్న గారు కూడా రెడీగా ఉండాలి.
జ్యోతి గారు. నెక్స్ట్ జరీనా బేగం గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ జరీనా బేగం గారు. నెక్స్ట్ జరీనా బేగం గారు రెడీగా ఉండాలండి ప్లీజ్. హరిత గారు. జరీనా బేగం గారి తర్వాత హరిత గారు అండ్ జోష్న గారు, జ్యోతి గారు ముగ్గురు కూడా రెడీగా ఉండాలి. జోష్న గారు, జ్యోతి గారు. నెక్స్ట్ జరీనా బేగం గారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో వర్క్ చేస్తున్నటువంటి రోజీ గారు కూడా రెడీగా ఉండాలి. రోజీ గారు. రోజా గారు రెడీగా ఉండాలి. శాంత గారు. నెక్స్ట్ రెడీగా ఉండాల్సిన వారు శాంత గారు. శాంత గారి తర్వాత షబానా బేగం గారు కూడా రెడీగా ఉండాలి. ఎస్, దయచేసి అవార్డు తీసుకున్న వాళ్ళు అందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలండి ప్లీజ్. ఇక్కడ ప్లీజ్ కొంచెం క్లమ్సీగా ఉంది, కొద్దిగా వెనక్కి శాంత గారి తర్వాత మాధవి గారు క్యాటరింగ్ వర్క్ చేస్తున్నారండి. శాంత గారు తర్వాత లక్ష్మి గారు అండ్ అనిత గారు, దేవిక గారు. వీరు ముగ్గురు కూడా రెడీగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ జర్నలిస్ట్ శైలజ గారు కూడా రెడీగా ఉండాలి ప్లీజ్ దయచేసి. జర్నలిస్ట్ శైలజ గారు తరువాత సుమన్ చంద్ర గారు, లిరికిస్ట్. నెక్స్ట్ వీరు కూడా రెడీగా ఉండాలి. ఎస్. నెక్స్ట్ జర్నలిస్ట్ శైలజ గారు రెడీగా ఉండాలి. లక్ష్మి గారు, అనిత గారు, దేవిక గారు. మరి వీరందరూ కూడా రెడీగా ఉండాలి. మమత గారు రిపోర్టర్ మమత గారు కూడా రెడీగా ఉండాలి. నెక్స్ట్ రోజా గారు, మమత గారి తర్వాత రోజా గారు కూడా రెడీగా ఉండాలి. ఉద్యమకారిణి రోజా గారు. నెక్స్ట్ వరలక్ష్మి గారు, సమాఖ్య లీడర్. మరి వీరు కూడా రెడీగా ఉండాలి. తరువాత షబానా గారు, జరీనా భాను గారు. మరి వీరు కూడా రెడీగా ఉండాలండి. ఉత్తమ మహిళా పురస్కారాలు అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లిరికిస్ట్ సుమచంద్ర గారు రెడీగా ఉండాలి. నెక్స్ట్ సుమచంద్ర గారు లిరికిస్ట్. అనిక గారు, దేవిక గారు, మమత గారు, రోజా గారు, వరలక్ష్మి, షబానా, జరీనా బేగం. మరి జరీనా భాను గారు. వీళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. దయచేసి ఇక్కడ అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కొద్దిగా వెనక్కి ప్లీజ్. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. మరి అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీ క్లాస్ ద్వారా అభినందనలు తెలియజేయాలి. అవార్డు అందుకున్న వాళ్ళందరూ కొంచెం ముందుకు రావాలి, గ్రూప్ ఫోటో దిగుతారు. మిగతా వాళ్ళందరూ వెనక వెళ్ళిపోవాలండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోవాలి. మరి అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చి రామన్న పక్కన నించోవాలి. ఎవరెవరైతే అవార్డ్స్ తీసుకున్నారో వారందరూ కూడా ఒక గ్రూప్ ఫోటోలో మరి లైన్ లో నించోవాలండి ప్లీజ్. లైన్ లో నిలబడండి. లైన్ లో. సో దయచేసి మిగతా వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవాలి ప్లీజ్. మిగతా వాళ్ళందరూ కొంచెం బ్యాక్ వెళ్ళిపోవాలండి ప్లీజ్. అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేసి మరి గ్రూప్ ఫోటో లైన్ లో నిల్చోండి ప్లీజ్. లైన్ లో నిల్చోండి. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ మరి కేటీఆర్ సార్ తో ఒక ఫోటో, అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక కలిపి అందరికీ ఒక ఫోటో. మా నవత మేడం మధ్యలో ఉంటారు. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ ప్లీజ్ కొంచెం పక్కకు జరగాలండి. మీరందరూ కూడా కొంచెం లైన్ లో ఉండాలి. కెమెరామ్యాన్స్ మాత్రమే ఇక్కడ ఉండాలి. మిగతా వాళ్ళంతా క్లియర్ కావాలి. వెనకాల నుంచి లైవ్ అసలు కనిపించట్లేదంట. ఇక్కడ క్లియర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళందరినీ క్లియర్. సవితా ఇంద్రారెడ్డి గారు చెప్పిన సుమచంద్ర గారు లిరికిస్ట్. సో ఎక్స్ మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి గారికి కూడా మరి సన్మానం చేయాలని కోరుకుంటున్నాము రామన్న గారితో. మరి ఎక్స్ మినిస్టర్ సవితారెడ్డి గారు లైన్ లో నిల్చోవాలి. అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఎక్స్ కార్పొరేటర్ సింధు గారికి కూడా మరి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సబితా ఇంద్రారెడ్డి అక్కకు కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకసారి గట్టిగా అందరూ జై కేసీఆర్, జై కేసీఆర్, జై రామన్న, జై రామన్న. నెక్స్ట్ సునీత లక్ష్మారెడ్డి గారు కూడా రావాలండి దయచేసి. లంచ్ స్టార్ట్ చేయొద్దు. ఎక్స్ మినిస్టర్ సునీత రెడ్డి గారికి కూడా ఎవరు లంచ్ స్టార్ట్ చేయొద్దు, ప్రోగ్రామ్ ఉంది ఇంకా. హలో జై తెలంగాణ. ఒక్కరు కూడా జై అంటలేరు. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, గట్టిగా గట్టిగా వినబడాలి. ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించి ఒకసారి జై తెలంగాణ చెప్తాం. పిడికిలు బిగించి చేయి పెరిగెట్టండి ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ, జై తెలంగాణ. లంచ్ స్టార్ట్ చేయదు, 12:30 కాలేదు. వడ్డించే వాళ్ళకి చెప్తున్నాం, బంద్ చేయండి. అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ముందుకు రావాలండి ప్లీజ్ దయచేసి. ఇంకొక 20 నిమిషాలలో అయిపోతుంది. 20 నిమిషాలలో లంచ్ స్టార్ట్ చేద్దాము. మీరు అందరు ఇక్కడ సీట్ల మీద రండి, ఆల్లో రండి. అందరూ వచ్చి కూర్చోవాల్సిందే కోరుతున్నాము. దయచేసి ఇప్పుడు అవార్డీస్ తీసుకున్న వాళ్ళందరూ కేటీఆర్ అన్నతోటి ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము. మిగతా వాళ్ళు వెనకాలకి వెళ్ళండి. హలో మిగతా వాళ్ళు వెనకాలకి వెళ్ళండి. అవార్డీస్ తీసుకున్న వాళ్ళు ముందు ఉండండి. హలో బలాబలి బయలుని విపులై రామన్న బాహుబలై బరిలో దుంకాడు. పాట అద్దంటుండు, పాడకండి. సో అక్కలకు తమ్ముడు, చెల్లెళ్లకు అన్న, మా సంపద కేటీఆర్ అన్న, పుట్టింటి పట్టు చీర కేటీఆర్ అన్న. సో ఒక్కసారి అవార్డు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫోటో దిగాలని కోరుకుంటున్నాము. కొంతమంది అటు సైడ్ కూడా వెళ్ళాలండి ప్లీజ్. ఇక్కడ వెనకాల నిల్చున్న వాళ్ళందరూ అటు సైడ్ వెళ్ళి ఫోటో తీసుకోవాలండి ప్లీజ్. అందరు లైన్ లో నిలబడండి. మా గ్రూప్ ఫోటో అన్నతో దిగేందుకు. బాబు కిందికి దిగండి. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ముందు గిడ స్టేజ్ మీద గిడ. వద్దు ఇప్పుడు టైం లేదు. ఇప్పటికి ఆ డైనింగ్ లో ఉన్న వాళ్ళందరూ కుర్చీల మీదకి రావాలి, హాల్లోకి రావాలి అందరూ ప్లీజ్. డైనింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రండి. వాళ్ళని ఇటు పంపు. లేడీస్ కి సీట్లు ప్లీజ్ వెనక వరుసగా. ఇప్పటిదాకా ఇది మహిళా దినోత్సవం కాబట్టి మహిళలు గౌరవిస్తాము. వెనుక సీట్లు అన్ని
లేడీస్ కి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ప్లీజ్. సో దయచేసి మనమే కోఆపరేషన్ చేయాలి, మహిళలందరూ ఎందుకు వచ్చి కూర్చోవాలండి ప్లీజ్, దయచేసి అందరు కూడా ప్లీజ్ అన్న. మనమే కోఆపరేషన్ చేయాలి కాబట్టి వెనుక సీట్లన్నీ కాల్ చేస్తే లేడీస్ కూర్చుంటారు. సో కొంచెం మా మహిళలకు కొంచెం సీట్లు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం అన్న ప్లీజ్, దయచేసి కొంచెం అందరూ వెనక్కి జరగాలి జరంతా ప్లీజ్, దయచేసి అవార్డు తీసుకున్న మా మహిళలందరూ కూడా వచ్చి వెనక కూర్చోవాలి. రాహుల్ మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యులు మన సునీత లక్ష్మారెడ్డి గారిని మరి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. దయచేసి ముందర కొంచెం వేరే క్లియర్ చేయాలండి ప్లీజ్ అన్న, అందరు అర్థం చేసుకోవాలన్న ప్లీజ్, కొంచెం వేదిక క్లియర్ చేయాలి మీరు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మహిళా దినోత్సవం పురస్కరించుకొని మరి ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ మంత్రులు అయినటువంటి కేటీ రామారావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రులు అయినటువంటి అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన కుక్కట్పల్లి శాసనసభ్యులు అయినటువంటి మాధవరం కృష్ణారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరిమణి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి గారు, అదేవిధంగా సభావేదికమైనటువంటి మన మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా మన సాయిబాబా గారు, అదేవిధంగా మన మోహన్ గారు, ఇంకా చాలా మంది పెద్దలున్న సభావేదిక పైన, అదేవిధంగా సోదరులకు సోదరిమణులకు పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ రేపు జరగబోయేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా సమతారెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి రాష్ట్రంలో మరి వివిధ రంగాల్లో ఆరితేరినటువంటి రాణిస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఒక చోటకు తెచ్చి మరి కేటీఆర్ గారి ద్వారా మరి వారికి సన్మాన కార్యక్రమం చేయించడం జరిగింది అంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పేసి సమతారెడ్డి గారి మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ఒకప్పుడు మరి మహిళలందరూ కూడా పని వేళలో మార్పు రావాలని, సమాన వేతనం రావాలని, సమాన పనికి సమాన వేతనం రావాలని, ఓటు హక్కు కలగాలి అని చెప్పేసి చేసినటువంటి ఉద్యమం స్ఫూర్తియే ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన మహిళా శక్తిని సాధికారతను మరి స్మరించుకుంటూ మరి అదే విధంగా జరిగినటువంటి ప్రగతి మరి జరగాల్సినటువంటి అభివృద్ధి గురించి చర్చించుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు కూడా ఏంటంటే మరి మహిళలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ రంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ రావడం జరుగుతా ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే చదువుకునేటువంటి పిల్లలకు ఖచ్చితంగా మరి స్కాలర్షిప్ ఇవ్వాలని, మరి బాలిక గురుకులాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేయడంతో పాటు పెళ్ళైతే కూడా ఒక మేనమామగా ఇబ్బంది పడదు తల్లిదండ్రుల ఆలోచనతో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని, గర్భిణీలతో ఉన్నటువంటి మహిళ పౌష్టికాహారం తీసుకోవాలన్న ఆరోగ్య లక్ష్మి పథకాన్ని, అదేవిధంగా డెలివరీకి వెళ్ళినటువంటి మహిళను మరి ప్రోత్సహించాలన్న ఆలోచనతో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించాలన్న ఆలోచనతో మరి మనకి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారు తీసుకోవడం జరిగింది. ఏది చేసినా కూడా ఇప్పుడు నమ్మతా చెప్పినట్టుగా మరి మహిళలకు ఇచ్చేటువంటి ఇంటి పట్టాలు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డు వారి పేరు మీద ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఒంటరి మహిళకు ఎవరు కూడా ఆలోచన రాలేదు, కానీ కేసీఆర్ గారు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో వారు కూడా 2000 పెన్షన్ కూడా ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రక్షణ విషయంలో దేశంలో ఎవరు లేని విధంగా ఈ రోజు కేసీఆర్ గారు కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది.
మనకు ఉమెన్ సేఫ్టీ వింగ్ అని తీసుకొచ్చి అదే విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి ర్యాగింగ్ కి పుల్ స్టాప్ పెట్టింది మన కేసీఆర్ గారు. అదే విధంగా ఈ రోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తీసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రక్షణ విషయంలో మహిళలు రాత్రిపూట కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు కాబట్టి వారికి ఒక ట్రాకింగ్ యాప్ ని పెట్టి వారు సేఫ్ గా ఇంటికి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా మన కేసీఆర్ గారు తీసుకొని రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలంటే కేవలం ఉద్యోగాలే కాకుండా వారి సొంతంగా ఎంటర్ప్రెనర్స్ గా పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని చెప్పేసి ఆలోచనతో మరి స్టార్టర్ అప్ కింద మన పెద్దలు గౌరవించినటువంటి కేటీఆర్ గారు విఎబ్ ను మరి తీసుకొని వచ్చి ఎంతో మంది పారిశ్రామికవేత్తలను తయారు చేసింది అని చెప్పేసి కూడా గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక మహిళ మరి ఒక ఇంట్లో కుటుంబంలో ఒక మరి బిడ్డగా, చెల్లిగా, ఆలిగా, తల్లిగా తన వివిధ పాత్రలను పోషిస్తూనే ఈ రోజు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా తీసుకొని మరి ఆకాశానికి భూమికి అద్దు లేదన్నట్టుగా మరి వచ్చినటువంటి ఉపయోగాన్ని మరి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా రక్షణ విషయంలో మరి కేసీఆర్ గారు చేసినంత ఎవరు చేయలేదు. మరి మేము కూడా ఎక్కడ నిల్చుంటే అందరు వస్తాం అంటే మరి అక్కడ ఉన్న మహిళలు ఉన్నారు జరగండి అని చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అంతే, మేము ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ మహిళలు ఎక్కడున్నా కూడా ఫస్ట్ మహిళల్ని నూకేస్తారు, మరి వాళ్ళని దగ్గర తీసుకోవాలని చెప్పేసారు. మరీ ముఖ్యంగా మన వాణిదేవమ్మ గారిని అయితే చేతి పట్టుకొని మరీ ముందుకు నడిపిస్తుంది. అది రక్షణ కదా, అది భరోసా కదా మహిళలకు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనమన్నీ మళ్ళీ జరుపుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలా, మళ్ళీ మన ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన అత్యాచారాలు గాని అగాత్యాలు గాని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి అవన్నీ పులిస్ పెట్టాలి. వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారెంటీలో మరి మహిళలకు ఇచ్చిన 2500 గాని లేదంటే మరి ఇంకా ఇండ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గాని ఏవి కావాలన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ మన కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి నమతారెడ్డి గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా సవితేంద్రని అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన నమతారెడ్డి గారికి, అట్లాగే కూకట్పల్లి శాసనసభ్యులు సోదరులు మాధవరం కృష్ణారావు గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ గాని ప్రజాప్రతినిధులందరికీ, ముందు ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మహిళలకు ఒక రోజు ప్రత్యేకంగా అలాట్ చేసి మహిళలను గౌరవించుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మొదలు పెట్టినారో వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతిరోజు మహిళలను గౌరవించాల్సిందే. ప్రతి దగ్గర మహిళా సేవలు, మహిళలకు సంబంధించిన సేవలు ప్రతి దగ్గర ఉంటాయి. అది ఇంటి నుండి మొదలు పెడితే బయట ఎక్కడైనా కూడా మహిళా సేవలు కాదనలేము. ఇంతకుముందు సునీత లక్ష్మారెడ్డి గారు సోదరిమణి గారు చెప్పినట్టు ఎక్కడైనా మహిళా పాత్ర కుటుంబంలో ఎక్కడైనా కాదనలేము. ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎక్కడ చూసినా మహిళా పాత్ర ఉంటుంది. ఒక పురుషుణ్ణి తీర్చిదిద్దాలంటే కూడా తల్లి పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు మనందరికీ తెలుసు గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో. ఏదైనా మాట్లాడాలంటే ఆడవాళ్ళకి ఏం చేతనవుతుంది ఇంట్లో కూర్చోండి అంటుంది. ఏదైనా అడగాలన్నా మీతో ఏమవుతుంది, మీతో ఏం కాదు, మీరు ఇంట్లో కూర్చోండి అనుకునే వాళ్ళు. అంత ఎందుకు ఒక్కసారి కేటీఆర్ గారికి మీ తరఫున నేను చెప్పాలి. ఇప్పుడు వేదిక మీదకి వెళ్ళి నేను రాజకీయాల్లోకి వచ్చిన 20 సంవత్సరాల కిందట వంట చేసుకునే ఆమెకు రాజకీయం ఏం చేతనవుతుందని మాట్లాడున్నారు. కానీ వంట చేసుకునే వాళ్ళు వంటని అంత రుచికరంగా వండే మహిళా సోదరిమని ఏ పదవి, ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా అంతే రుచిగా వండుతుంది అనేది వాస్తవమని ఒకసారి తెలియజేసుకుంటే, ఈరోజు వేదిక మీద ఉన్న మా అక్క చెల్లెళ్ళందరూ ఇప్పుడు సన్మానం చేసుకున్న వాళ్ళు వివిధ రంగాలలో ఉన్న వాళ్ళని సన్మానం చేసుకున్నాం. గతంలో చదివించాలనుకున్న అబ్బాయికి చదివించి అమ్మాయిలను వదిలేసేవాళ్ళు. అట్లాంటిది పరిస్థితి అంతా మారిపోయిన సందర్భం చూస్తున్నాం. ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, వారు తీసుకొచ్చిన పథకాల గురించి మాట్లాడుతున్నప్పుడు
కొన్ని రొటీన్ గా చెప్తూ ఉంటాం. ఇంటింటికి నల్లా అన్నారు కేసీఆర్ గారు. కానీ ఇంటింటికి నల్లా తీసుకురావడంలో ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉందనేది ఒక్కసారి మీరు అందరు కూడా మీ దృష్టికి తీసుకురావాలా. గతంలో ఒకసారి మీటింగ్ లో చుట్టుపక్కల నీళ్ళు వస్తలేవు హైదరాబాద్ లో అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు వస్తే మనం తలోంచుకోవాలి, ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి రాకుండా ఉండాలంటే ఇంటింటికి నల్లా ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచించున్నారు. నా ఇంటి ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటకు వస్తే ఎట్లుంటుందో తెలంగాణ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని బయటికి రావద్దని ఒక ఆలోచనతోని కేసీఆర్ గారు నిధులకు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు ఇచ్చున్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు సునీత మాట్లాడుతూ చెప్పినారు కేసీఆర్ గారు కిట్ అన్నారు. కేసీఆర్ గారు కిట్ తీసుకురావడాన్ని కూడా తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారు కేసీఆర్ గారు. ఒక్కసారి కేసీఆర్ గారిని ఒక మీటింగ్ లో అడిగాను నేను, అన్న కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు, పుట్టే బిడ్డకు అన్ని వస్తువులు ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి 10,000 12,000 ఎందుకు వేసాము, 12,000 13,000 ఎందుకు వేసారు మీరు అకౌంట్ లో అని అడిగాను. ఒక్క మాట చెప్పారు కేసీఆర్ గారు, అమ్మ అందరు కూడా చాలా మంది పని చేసుకుని బ్రతుకుతూ కడుపు నింపుకుంటూ ఉంటారు. మరి బాలింత డెలివరీ అయిన తర్వాత నెల రోజులు కాగానే కలగక వాళ్ళు పనికి పొమ్మంటారు. ఇంట్లో పచ్చి బాలింత పనికి పోతే అటు బాలిన తల్లికి ఇబ్బంది, పిల్లకి ఇబ్బంది. 3 నెలలు ఇంట్లో ఉండాలంటే 10-12,000 వాళ్ళ అకౌంట్ లో ఉండాలని చెప్పారు. అదే కేసీఆర్ గారి ఆలోచన అని మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే షీ టీమ్స్ అని ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడన్నా మహిళల వైపు కన్నెత్తి చూస్తే మేమున్నామని భరోసా కల్పించింది ఎవరంటే ఆ రోజు కేసీఆర్ గారి తరఫున షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు, చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నా ఉద్యోగాలు చేయడానికి అవకాశాలు లేకపోయినా ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకున్నామంటే ఏం చేసుకోవాలి అర్థం కాని పరిస్థితులలో కేటీఆర్ గారు వారి ఆలోచనలకు సృష్టిగా ఈరోజు వీహబ్ అనేది ఏర్పాటు చేశారు. ఎంతో మంది చదువుకున్న అమ్మాయిలు ఒక భరోసాగా వీహబ్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు గ్రౌండ్ చేసుకున్న సందర్భంలో కేటీఆర్ గారికి నిజంగా అభినందనలండి. చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, అదొక మాకు ఒక భరోసా ఇచ్చింది, అక్కడ పోతే మాకు ఒక ఐడియా వస్తుంది, అక్కడ పోతే మాకు పెట్టుబడి కూడా ఎట్లా పెట్టాలో కూడా చెప్పించున్నారు. కాబట్టి నిజంగా మా అందరి తరఫున కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పమని చాలాసార్లు చెప్పారు. ఇది వేదిక కాబట్టి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇట్లా ఎక్కడున్నా కూడా మహిళలే కేంద్ర బిందువుగా తీసుకొని కేసీఆర్ గారు పాలించిన పాలన చూస్తున్నా. మరొక్కసారి మా అక్క చెల్లెళ్ళందరినీ మీ అందరి చల్లని ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కేసీఆర్ గారు వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మా మహిళా సోదరులందరూ కూడా శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషనల్ వర్డ్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు శ్రీమతి తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రివర్యులు, భారతదేశంలోనే తొలి మహిళా హోంమంత్రి గౌరవనీయులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖను సమర్థవంతంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి కేబినెట్ లో నిర్వహించి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళా కమిషన్ చైర్మన్ గా మహిళల అభివృద్ధి కోసం పనిచేసి ఈరోజు నర్సాపూర్ శాసనసభ్యురాలుగా ఉన్న శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ కూకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, ఇంతమందిని కలుసుకున్నామంటే దానికి కారణం మా చెల్లెలు శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న సోదరి సింధు గారు, అట్లాగే సాయిబాబా గారు, రంగన్న గారు, మమత గారు, రోజా గారు, ఇంకా ఆదర్శ్ గారు, రవి యాదవ్ గారు, మా నరేందర్ గారు, పాండురంగారెడ్డి గారు, అంజన్న గారు, పేరు పేరున అందరితో పాటు ఈరోజు వేదిక మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి పురస్కారాలు పొందిన 40 మంది మహిళా శిరోమణులకు పేరున వివిధ రంగాల్లో, ఎందుకంటే వారందరూ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు,
ఆర్టిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వారందరినీ కూడా మరి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి మరి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి పురస్కారాలు అందజేసిన నవతారెడ్డి గారికి, బీఆర్ఎస్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు నిజానికి రాజకీయాలు మాట్లాడడానికి వేదిక కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ప్రపంచం ఇంకా కూడా భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తంలో కూడా పురుషాధిక్యత అనేది అడుగడుగున ఈ రోజు కూడా ఉంది. రాజకీయాలు కూడా దానికి అతీతమేమీ కాదు. చాలా చాలా సందర్భాల్లో మరి మామూలుగా పురుషులతో ఇతర పురుషులే కొట్లాడలేని పరిస్థితి పోటీ ప్రపంచంలో. అందులో మహిళలు తట్టుకొని నిలదొక్కుని మరి వారి వారి రంగాల్లో రాణించాలి అంటే వారు ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం, ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఒక పురుషుడు విజయం సాధిస్తే ఒక 100% ఎఫర్ట్ పెడితే మరి ఒక మహిళ అదే రంగంలో రాణించాలి అంటే బహుశా 200% వారు ఎఫర్ట్ పెట్టక తప్పని పరిస్థితి, ప్రయత్నం చేయక తప్పని పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని ప్రయత్నాలు చేసుకున్నాం, దాన్ని తగ్గించే ప్రయత్నం కొంత చేశాం. మహిళలకి ప్రత్యేకంగా 3 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసుకున్నాం. కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ప్రయత్నం చేశాం. దాంతోపాటు అక్క చెప్పినట్టు వి హబ్ అనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా యంగ్స్టర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వారు కూడా జాగ్రత్తగా పారిశ్రామికవేత్తలుగా ఇంకా పెద్దవారుగా ఎదగాలనే ప్రయత్నం చేసినాం. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సునీత గారు, సబిత గారు చాలా విషయాలు చెప్పారు, నేను వాటి జోలికి పోను. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కానీ, ఒక పరిశ్రమ పెట్టినాక కానీ, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వి హబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. తప్పకుండా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 50% స్థానిక సంస్థల్లో, అది జిహెచ్ఎంసీ అయితేనేమి లేదా మరి జిల్లా పరిషత్ అయితేనేమి, 50% మహిళలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించుకున్నాం. కానీ ఈసారి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువే మరి మా పార్టీ తరఫున కూడా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్ అంతా కూడా, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా రాబోతా ఉంది కాబట్టి చట్టసభల్లో కూడా మరి సుశిక్షితులైన, తర్ఫీదు పొందిన, బాగా మరి సమాజం పట్ల, సామాజిక స్థితిగతుల పట్ల, మహిళల సమస్యల పట్ల అవగాహన ఉన్న, మరింత మంది చదువుకున్న విద్యార్థికులైన, సమాజం పట్ల అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లో కూడా తప్పకుండా రావాలని కోరుకుంటూ, మరి ఈరోజు మళ్ళొకసారి అవార్డు పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీమతి బొబ్బా నవతారెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి అందరూ అభినందనలు చెప్పాలని చెప్పి కూడా కోరుతూ, పేరు పేరున అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. జై కేసీఆర్. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన షేర్లింగంపల్లి నాయకులకు, కార్యకర్తలకు, నాకు ఈ యొక్క కార్యక్రమానికి సూచన ఇచ్చిన మాధవరం కృష్ణారావు గారికి, అలాగే సబితా ఇంద్రారెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, ముఖ్యంగా కేటీఆర్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.